శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమము. ఈ రోజున ప్రకటించిన రీతిగా మాట్లాడుతున్నటువంటి అంశం బయోగ్రఫీ ఆఫ్ శిష్యాగ్రజ 9వ భాగం. ప్రియమైన దేవుని పిల్లలారా, పోయిన ఆదివారం దినాన యేసుక్రీస్తు వారు చనిపోయి 3 రోజుల తర్వాత మగ్దలేని మరియా ఆదివారం తెల్లవారుజామున హడావుడిగా సమాధి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి యేసుక్రీస్తు వారు కనబడనందున పేతురు గారికి యోహాను గారికి సమాచారాన్ని చేరవేసి వారు కూడా వెళ్ళి చూసి తిరిగి వస్తున్నటువంటి సందర్భాన్ని ఆలోచించాం. యేసుక్రీస్తు వారిని యెరూషలేము వీధుల్లో సిలువ వేయడానికి తీసుకెళ్తున్నప్పుడు అనేక మంది చూశారు. ఆ యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు కూడా ఉన్నారు. వారిలో ఎమ్మాయి అనే గ్రామానికి చెందినటువంటి 2 కూడా ఉన్నారు. 3 రోజులు అయిపోయింది. అలా నడుచుకుంటూ ఆ 2 మాట్లాడుకుంటూ వస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా దేవుని మాటలు చెప్పేవాడు, ఎంత గొప్పగా అనేక మందిని ఆలోచింపచేసేవాడు అని మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు మార్గ మధ్యలో యేసుక్రీస్తు వారు యాడ్ అయ్యారు. ఏంటో మాట్లాడుకుంటున్నారు, కొంచెం చెప్పొచ్చుగా అంటే, నీకు తెలీదా యేసుక్రీస్తు వారి గురించి? నువ్వు కూడా యూదుడివే కదా, ఈ ప్రాంత వాసివే కదా, యెరూషలేములో ఏం జరిగిందో తెలియదా అంటే చెప్పని అన్నప్పుడు అదంతా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ 3వ రోజున తిరిగి లేస్తాడన్న సంగతి మర్చిపోయేసరికి యేసుక్రీస్తు వారికి కోపం వచ్చింది. అవివేకులారా, ప్రవక్తలు చెప్పారు, గ్రంథాలు చెబుతున్నాయి, ఇంకా అది మర్చిపోయారా అన్నప్పుడు సాయంత్రం అవుతుంది. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, కానీ ఈ రాత్రి మాతో ఉండి రేపు వెళ్ళొచ్చు కదా అన్నప్పుడు ఎమ్మాయి గ్రామంలో వారితో కూడా యేసుక్రీస్తు వారు భోజనానికి కూర్చున్నప్పుడు రొట్టె తీసుకొని ప్రార్థించినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవపడ్డాయి. ఏనే ఆయన అని వెంటనే అదృశ్యుడైపోయాడు. వారు మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం శిష్యుడు తెలిసింది. వాళ్ళు వచ్చి చెబుతున్నప్పుడు మనందరికంటే ముందుగా సీమోను పేతురికి యేసుక్రీస్తు వారు కనపడ్డారు అన్నటువంటి వాక్యంతో దేవుడు మనల్ని ఆలోచింపజేశాడు. సీమోను పేతురికి కనపడ్డాడు అని ఆగిపోయాం. కానీ కనబడటం అంటే అర్థం ఏంటి తెలుసా? కనబడటం అంటే అర్థం ఏంటి? మనం కూడా మాట్లాడుతూ ఉంటాం, కనబడకపోతే చాలా బాధేస్తుంది అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? కనబడకపోతే ఆ భావం ఏంటి? బ్రతికుండగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సంగతులు పూర్తిగా యేసుక్రీస్తు వారి తదనంతరం పాటించటానికి మెలకువగలిగి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించింది కనబడటం అనే పదం. కొంచెం కష్టమే. నన్ను అడిగారు చాలామంది, అయ్యగారు విజయవాడ అతను ఎవరు పౌల్ అనుకుంటారు, సంథింగ్ పౌల్ బ్రదర్, అయ్యగారు మీరు ఇలా ఎలా ఆలోచిస్తారు? వాట్సాప్లో నన్ను యాడ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకున్నాను. నేను చెప్పాను, బ్రదర్ బైబిల్ అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, మంది కాదు కదా అన్నాను. కొంచెంసేపు సంభాషించాను. ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది? అవును, ఆలోచిస్తేనే బాగుంటుంది. మరి కనుక ప్రియమైన దేవుని పిల్లారా, కనబడటం అంటే అది బ్రతికున్నప్పుడు ఏవైతే యేసుక్రీస్తు వారు నేర్పారో
వాటిని తూచే తప్పకుండా మన బ్రతుకు కాలంలో అమలు చేయటమే కనబడటం. ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసుకుందాం. మనం అప్లై చేసుకుంటే మనకి ఇది వర్తించిద్దా అంటే అస్సలు వర్తించే ప్రసక్తే కనబడదు. వర్తించిద్దా అంటే వర్తించేటట్టుగా ఏం కనపడదు. దేవుడు కనపడ్డం అంటే ఆలోచిస్తుంటాం మనం. దేవుడు కనపడ్డాడండి, దేవుడు కనపడ్డాడని చాలా సంతోషపడుతుంటాం. దేవుడు కనపడితే పడవలసింది సంతోషం కాదు, పాటు పడవలసి ఉన్నది వాక్యం కొరకు. అది నిజంగా కనపడ్డావు ఏదో అనుకుంటూ ఉంటాం. సరే వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి, కనపడ్డాళ్ళమ్మా. మరి కనపడితే ఏం చేసావు? మాట్లాడాడు, నీతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? కనపడటం అంటే బ్రతికున్నప్పుడు మనం ఫాలో అవుతున్నప్పుడు ఏమైతే మనకు చెప్పాడో వాటిని మన బ్రతుకులో నిర్వర్తించటం. అందుకే వాళ్ళు ఎంఐ గ్రామస్తులు కానీ మిగతా శిష్యులు కానీ వాళ్ళు సంభాషిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు సీమోను పేతురు కనపడ్డాడు అన్న పదం మనం చూసాం. ఇప్పుడు యావత్తు క్రైస్తవ ప్రపంచానికి దిమ్మ తిరిగిపోయే వాక్యం చూపిస్తాను. యావత్ అంటే ఎందుకంటే చాలామంది పాపం మోసం చేస్తూ ఉంటారు కదండి. అంటే ఎక్కడ మోసపోయినా పర్లేదండి, ఎక్కడైనా రికవర్ అవ్వచ్చు మనం. కానీ వాక్యం దగ్గర మోసపోయాం అనుకోండి, ఇంకా రికవరీ అవ్వటం లేదు, ఇంకంతే. అందుకనే యేసుక్రీస్తు వారు మీరు ఎక్కడ మోసపోయినా పర్లేదు, కానీ వాక్యం దగ్గర మోసం అన్నది జరగకూడదు నీ ఆత్మకి నీ ఆలోచనకి అని చాలా స్పష్టంగా ఆయన బైబిల్ ఇవ్వటం జరిగింది మనకి. కానీ మనకు అవి ఏమీ పట్టవు. అది మనకు అనిపించిందే మాట్లాడుతూ ఉంటాం. మనకు అనిపించింది మాట్లాడటానికి మనం అలవాటు పడ్డామనుకోండి, ఇంకా ఆయన ఎవ్వడు కాపాడలేడండి. అది మనకు అనిపించింది మాట్లాడటం కాదండి, దేవుడు అనుకున్నది వాక్యంలోకి వెళ్ళి మనం ఆలోచించాలి అన్నది నేర్చుకోవాలి. అది ప్రియమైన దేవుని పిల్లరా, పేతురు గారు వారి గురించి మాట్లాడుతున్నాం కదా, మనం 9వ భాగాన్ని మాట్లాడుతున్నాం. ఇంకో 2-3 భాగాలు వస్తాయండి. తర్వాత సాధ్యమైనంత ఫాస్ట్ క్లోజ్ చేస్తాం, ఎందుకంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా, మనం చాలామంది ఉన్నారు కనుక. ప్రియమైన దేవుని పిల్లరా, పేతురు గారు మాత్రం అలా కాదు. మీకు ప్రసంగంలో ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఒక ప్రసంగం ఆ రోజు వస్తుంది అంటే దాంట్లో ఏం జరిగిందన్నది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. దాంట్లో ఏం జరుగుతుందో ఐడెంటిఫికేషన్ చేయాలి. యేసుక్రీస్తు వారు కోడి కూయక మునిపే నన్ను 2 మార్లు కోడి కూయక మునిపే ముమ్మారు నన్ను ఎరగవందువు అని పేతురు గారి గురించి చెప్పినప్పుడు, అదే జరిగినప్పుడు మనోళ్ళు కూడా దాని మీద డమరకు వాంచుతూ ఉంటారు. కానీ సన్నాసు తెలియదు కొన్ని సంగతులు. అది అందుకని ప్రతి ఎపిసోడ్ని చాలా జాగ్రత్తగా ఫాలో అయితేనే వాక్యం అన్నది రొటేట్ అవుతుంది, దేవుని మనసు రొటేట్ అవుతుంటుంది. అక్కడ చదివామనుకో నీ బొందకి ఏం అర్థం సాగదు. అది మనమేమనుకోం తెలుసా, నిజమేనండి 2 సార్లు అబద్ధం ఆడిండు, 3 సార్లు కోడి కూర్చుంది. ఆ అబద్ధం ఆడ అక్కడ యేసుక్రీస్తు వారు ఏదైతే అబ్జర్వేషన్ చేస్తున్నారో పేతురు గారి పట్ల, పేతురు గారు కూడా అదే అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఆ మధ్య జరిగేటువంటి ఆ లింక్ మనకు అందితే క్రైస్తవ ప్రపంచం ఎప్పుడో బాగుపడేది. కానీ పేతురు సామాన్యుడు కాదండి, అది ఆయన కామన్ మ్యాన్ కాదు. ఆయన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎందుకు ముమ్మారు 2 సార్లు కోడి కూయక ముందు నన్ను ఎరగనందువు అంటే, ఎరగనన్నాడు అంటే ఆయనకు తెలియదనా అంటే, ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు చెప్పింది కరెక్టే, పేతురు గారి విషయంలో జరిగింది కరెక్టే. కానీ ఆ పేతురు గారు మనసు విప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంలో నేను ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను అన్నది లోకానికి అందకపోవటం ఎప్పటికీ నిజంగా దౌర్భాగ్యమే. నిజమండి, వాక్యం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. అది
ప్రియమైన దేవుని పిల్లరా, అవన్నీ మనసులో పెట్టుకోండి. 9వ భాగానికి వెళ్తున్నాం కదా, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆ శిష్యులు మాట్లాడుకుంటున్నారు, పేతురుకే ముందు కనపడ్డాడు అని. కనపడటం అంటే ఇందా చెప్పాను, కనపడటం అంటే నువ్వు సంతోషపడటం అంటూ దాంట్లో ఏం లేదు. కనపడ్డాడు అంటే యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు ఏదైతే బోధించారో దానికి న్యాయం చేయడానికి నీ బ్రతుకుని చాలా జాగ్రత్తగా ఆయనతో ప్రయాణం చేయవలసిన అవసరం ఉన్నది. అది దాని వెనకాల అంత అర్థం ఉంది కనబడటం అంటే. ఇప్పుడు ఆలోచిద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 12వ వచనము. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చునట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకుంటివాడు ఎన్నో సంవత్సరాలుగా కొందరు మోసకొచ్చి అక్కడ దించి ఆడు అడుక్కున్న తర్వాత మళ్ళా ఎత్తుకొని పోవటం అనేది జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలప్పుడు అదే దేవాలయంలోకి పేతురు గారు, యోహాను గారు వస్తున్నప్పుడు ఆ శృంగార దేవాలయం దగ్గర పుట్టికుంటివాడుగా ఉన్నటువంటి వాడిని తేరి చూశారండి. అంటే అబ్జర్వ్ చేశారు. వాళ్ళని తేరి చూశారు అన్న పదం ఎందుకు జరిగిందయ్యా అంటే, యేసుక్రీస్తు వారితో ప్రయాణముల్లో పేతురు గారు ప్రతి విషయాన్ని తేరే చూస్తున్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడు కాబట్టి అడుగుతున్నాడు ఆయన. అది ఎవరు అడుగుతారయ్యా అంటే అబ్జర్వేషన్ చేసేవాడు అడుగుతాడు. ఇప్పుడు అబ్జర్వేషన్ చేయనివాడు కూడా అడుగుతాడు. అడగటం అనేది కామనం, కానీ అబ్జర్వేషన్ చేసి అడిగితే జ్ఞానం వస్తుంది. ఏదో అడుగుదామని అనుకుంటే మాత్రం ఉన్న జ్ఞానం పోతుంది. అది తేరి చూసిన పదప్రయోగం జరిగింది బైబిల్లో. శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ పుట్టికుంటివాడు ఎవరైతే ఉన్నాడో కొన్ని సంవత్సరాలుగా అడుక్కుంటున్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన కోసం వెళ్తున్నారు యోహాను గారు, పేతురు గారు. వాడిని తేరి చూశారు. వెంటనే వాడు, అయ్యా ఏమన్నా ఉంటే ఏంటి అయ్యా అన్నాడు. తేరి చూశారు, వీళ్ళు బిచ్చం అడిగారు. వెంటనే ఏమైతే ఇస్తే బాగుంటుందా అని వాళ్ళు ఆలోచించారండి. ఏమిస్తే బాగుంటుంది? ఇప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళ దగ్గర మన దగ్గర 5-10 ఉండవా అండి? ఉంటుంది. ఉండవా? ఎంత పాస్ట్ అయితే మాత్రం, ఎంత విశ్వాసం అయితే మాత్రం అసలు డబ్బులు లేకుండా ఉంటామా? కనీసం ₹1 ఉండదా? ఉంటుంది. వాళ్ళు కూడా ప్లేస్ వెళ్ళిపోవచ్చు, అందరిలాగా వెళ్ళిపోవచ్చు. కానీ అది ఎక్కడ జరుగుతుందయ్యా అంటే రోడ్డు మీద అయితే ఓకేనండి, ఎక్కడ రోడ్డు మీద కనబడ్డ కూడా వేస్తే వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. కానీ శృంగారం అనే దేవాలయం దగ్గర సొలొమోను మంటపం, శృంగారం అనే దేవాలయం ఒక ప్రత్యేకత ఉంది దానికి. ఇప్పుడు ఆ ప్రత్యేకతలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ప్రపంచానికి తెలియజేయాలి అనుకొని, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర అయితే వెండి బంగారాలు లేవు, మాకు కలిగిందేవి ఇస్తామని చెప్పేసి ఏదో ఇచ్చారు, కలిగింది ఇచ్చేశారు అని బాగు చేశారు. ఇప్పుడు జనం అంతా ఏమనుకుంటున్నారు తెలుసా? జనం ఏమనుకుంటున్నారు? ఆహా, ఎప్పుడు జరగని క్రియ జరిగింది, మేమే వాడిని రోజు మోసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాం, అలాంటిది వీళ్ళు బాగు చేశారని చెప్పేసి వీళ్ళ భక్తి అంత గొప్పది, వీళ్ళ యొక్క ఆ రకంగా పొగటం ప్రారంభించారు. సహజంగా అంతే కదండి. ఎవరికైనా ఇది చేసామనుకోండి, ఇంతకుముందు వాళ్ళు పొగిడే వాళ్ళు, ఇప్పుడు మనమే యాడ్లు వేసుకుంటాం టీవీలో. అది నడని వాడు నడుస్తున్నారు, మాట్లాడిన వారు మాట్లాడుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, ఎన్నో మాట్లాడుతుంటున్నారు. సహజం. ఆ రోజు వాళ్ళు చెప్పారు, ఈరోజు మనమే యాడ్ చేసుకుంటాం. ప్రసంగానికి ఏ టీవీ చూడండి మీరు, ప్రసంగానికి ముందు కొన్ని క్లిప్పింగ్ అయ్యే వస్తుంటాయి, 30 సెకండ్లు 10 సెకండ్లు.
ఎందుకు? మా చర్చిలో ఇలాంటివి వస్తే, మా చర్చిలో ఇలాంటివి జరుగుతాయి, మా చర్చిలో ఇలా జరుగుద్ది, మా చర్చిలో ఇలా జరుగుద్ది అంటే మనం అనుకుంటాం అంటే బా ఎంత భక్తి, ఎంత శ్రద్ధ అనుకుంటాం. భక్తి నువ్వు చెప్పుకుంటే ఉండేది కాదు, వేరేవాడు చెప్పుకోకపోతే నీలో నుంచి పోయేది కాదు. నిజమండి, భక్తికి ఉన్నటువంటి కెపాసిటీ అది. నువ్వు చెప్పుకుంటే నీలో ఉండదు అనుకుంటాం మనం, వేరేవాడు చెప్పుకుంటే పోలేము. కానీ దానికి ఉన్నటువంటి ఆ కెపాసిటీ అనేది ఈరోజు మనకు నిజంగా అర్థమైతే నిజంగా చాలా బాగుండేదండి. వాళ్ళు ప్రజలతో ఇట్లా అంటున్నారు, ఇశ్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? శృంగారం అనే దేవాలయం దగ్గర కొన్ని సంవత్సరాలుగా వీడిని మీరు తీసుకొస్తున్నారు, పుట్టుకుంటువాడు అందరికి తెలుసు, మా దగ్గర ఉన్నది అంతా వాడిని బాగు చేశాం, మా దారి మేము వెళ్తున్నాం, అప్పుడు మేము ప్రార్థనకి వెళ్ళాలి, ముందు మేము సేవకి వెళ్తున్నాం, దీన్ని ఎందుకు మీరు ఎంత హైప్ చేస్తున్నారు అని మాట్లాడుతూ, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా, అంటే మా సొంత శక్తి చేతను మా భక్తి చేతను నడవని వీనికి మేమేదో చేసామని మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే సొంత శక్తి కాక భక్తి కాక మరి ఎలా నడిచేయండి ఆయన? అంటే ఇళ్ళలో సొంత శక్తి లేదా, ఇళ్ళలో భక్తి లేదా అది చెప్పేసుకుంటున్నారు. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీరికి మేము బలమిచ్చినట్లుగా మేము వాడిని నడిపించేట్టుగా మీరు చూస్తున్నారు, ఇది రాంగ్ అని చెప్పేశారు. యావత్ ప్రపంచంలో ఇలా చెప్పిన క్రైస్తవ సంఘం ఆరిన నేల మీద ఉందా ప్రియమైన దేవుని పిల్లరా? ఒక్కటే కనబడితే అది దేవుని మనసే అయి ఉంటుంది. మేము చెప్పుకోవాలంటే రోజు ఇవే ఉంటాయి, నాకు రోజు లక్ష కనపడుతుంది ఇలాంటి నాకు చేసినటువంటి క్రియలు. అవి చెప్పుకోవడానికా? అవి చెప్పుకోవడానికా? సంఘ స్థాపన జరిగినప్పటి నుంచి రోజు ప్రసంగంలో మొదలు పెడితే ఒక 100 ఏళ్ళు చెప్పచ్చు. అలా చెప్పుకోవడానికి కాదండి సంఘాన్ని స్థాపించింది. క్రియ వాళ్ళు అడిగారు, క్రియ జరిగిద్ది, బస్ అంతే వదిలేస్తాం, బస్ వెళ్ళిపోతుంది అంతే. ఎందుకు? కామన్ మ్యాన్ కదా, వాళ్ళు కూడా ఏమంటున్నారు, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీరికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేల్చి చూస్తున్నారు? అంటే నడుస్తున్న వీడికి మాలో ఉన్నటువంటి భక్తి నడిపించలేదు, మాలో ఉన్నటువంటి శక్తి నడిపించలేదు. అంటే మాలో శక్తి భక్తి ఏమీ మీరు చూస్తుంటారు కదా, మరి ఎలా నడిచాడు? నిజంగా పేతురు గారిలో శక్తి లేదా, పేతురు గారిలో భక్తి లేదా అండి? మనమైతే నా స్వామి రంగ వేసుకో రాజా డేదే ఇక డమడమడమడమనుకుంటా ఉంటాం. అది ఒరే మన గురించి చెప్పాలంటే దేవుడు చెప్పాలి. మనం చెప్పుకోవటం ఎంత దరిద్రమేటో తెలుసండి అసలుకి. ఎలా ఉంటుంది చెప్పండి, మనం ఎలా చెప్పుకుంటామండి అసలుకి. కానీ ఈ రోజున ఏ సంఘంలో మీరు చూడండి అండి, ఎక్కడ మీరు చూడండి, ముందు అది లేని రాదు. ఎందుకంటే ఆశ చూపించేది అక్కడ. ఒక మనిషికి ఏదైనా కలిసి రావాలి అన్నప్పుడు ముందు మనం చాలా డబ్బా కొట్టుకోవాలి. అది సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి మేమేదో బలమిచ్చినట్టుగా మీరు మాతో చూస్తున్నారేంటి? ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. అయినా సరే వీళ్ళు ఆ మాట మాట్లాడటం వెనకాల నేటి కాలంలో సంఘ కాపర్ల ఉద్దేశం ఏంటి అండి? అలా జరిగిందండి. అది మన శక్తి మన భక్తి కాదండి. మనం అలా చెప్తాం, మన ప్రాజ్ఞాత్మ అంతవరకు అయిపోయింది అంతే. అది అంతే. క్రెడిట్ అన్నది ఎవరికి వెళ్ళాలి? క్రెడిట్ బిలాంగ్స్ టు గాడ్. ఎవరికి చెందాలి క్రెడిట్ అన్నది? భగవంతుడికి చెందాలి. విచిత్రం ఏంటంటే మనకి చెందిద్ది అది. నువ్వేదో పెద్ద సొంత భక్తి పడు అయినట్టు, నువ్వేదో పెద్ద తోపు పోయినట్టు భక్తులు ఏముండదు. అది భక్తి శక్తి అనేది నువ్వు చెప్పుకోకూడదు, ఈ రెండు చెప్పుకోకూడదు. భగవంతునికి భక్తులకి అనుసంధానమైనది భక్తి. అది అది చెప్పుకుంటుందా? మీ ఇద్దరి మధ్య ఉన్నా అంటుంది అది. మరి మన ఇద్దరి మధ్య ఎవరు ఉన్నారు? భగవంతునికి భక్తునికి మధ్య అగరబత్తి నేను ఉన్నా అంటుంది. మరి భగవంతునికి భక్తునికి మధ్య ఏముంది? మా శక్తి ఉంది, మా భక్తి ఉంది. అగరబత్తి ఏముంటుంది?
నేనున్నా అంటున్నది వాసన. దానికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు కదండి. ప్రియమైన దేవుని పిల్లలు, సొంత శక్తి కాక, సొంత భక్తి కాక మరి ఎలా నడిచాడు? ఎలా నడుస్తాడు? నడిచాడు కదా, మరి లేచి నిలబడ్డాడు కదా, లేచి నిలబడ్డాడు. ఎలా సాధ్యమైంది అది? అందుకే వాళ్ళు సంఘాలకే చెవులు గింగురుమనేలా వాళ్ళు ఒక రెఫరెన్స్ కూడా ఇచ్చారు. 3-6 అపోస్తల కార్యములు. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పేశాడు. అంతే. నాకు కలిగింది నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు, నేను కలిగి ఉన్నది ఆయన్ని. అంటే నాలో ఉన్నటువంటి భక్తి, నాలో ఉన్నటువంటి శక్తి, నాలో భక్తి ఉందా? అది యేసుక్రీస్తు వారికి చెందింది. నాలో శక్తి ఉందా? అది యేసుక్రీస్తు వారికి చెందింది. అంటే నేను ఎంటీ, నాలో ఏమీ లేదు. నాలో ఉన్నటువంటిది ఉన్నది అంటే అది యేసుక్రీస్తు వారే. నాలో ఏమున్నదయ్యా అంటే నాలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. చూసారా? తనలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకనే వాడు నడిచినా, లేకపోతే మరొక చోట మరొకటి జరిగినా, పేతురు గారు మా వల్ల, నా వల్ల ఏమీ కాలేదు అంటే ఇది ఎవరి వల్ల జరిగిందయ్యా అంటే పలానా నజరేయుడైన యేసుక్రీస్తు వారి వల్ల జరిగింది. అది ఎవరు గుర్తెరగాలి? అది ఎవరు గుర్తెరగాలి? ప్రసంగికుడు చెప్తాడా? అండ్ నాలో ఏదైందమ్మా, ఐఎమ్ కామన్ మ్యాన్, నీ ఆసక్తిని బట్టి ప్రార్థన చేద్దాం, దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు, బస్ అంతే. ఆలోచించండి ఒకసారి. భక్తి, శక్తి యేసుక్రీస్తు వారికి సంబంధించింది. అది నాలో ఉన్నటువంటి అది. వెండి బంగారం లేవు నా దగ్గర, వెండి లేదు, బంగారం లేదు. నాకు కలిగింది ఒకటి ఉంది. అదేంటయ్యా అంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుము. అంటే నాలో ఉన్నది యేసుక్రీస్తు వారు, ఆయన పేరును నడుము. నాలో ఉన్నది యేసుక్రీస్తు వారు. చెప్పుకున్నాడు నాలో దేవుడు ఉన్నాడని. చెప్పేసుకున్నాడు డైరెక్ట్గా, నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉన్న నేను, ఆ నామమే నిన్ను స్వస్థపరిచింది, ఆ నామమే నిన్ను దేవుడు నడిపించింది, ఆ నామమే నిన్ను దేవుడి దగ్గరికి చేర్చింది. నేనేం చేర్చను. అది మనం కూడా వాడుతూ ఉంటాం చాలా సందర్భాలు సామెత, కానీ మనం ఎందుకు వాటిని ఆలోచించాం. గుర్రాన్ని 7 దాకా తీసుకెళ్ళాం కానీ నేను తాగించలేమంటాం. ఇది తీసుకెళ్ళగలిగావు కదా, వచ్చిందే ఇంటికి తీసుకెళ్తే వచ్చింది. ఎందుకంటే అది వైల్డ్ యానిమల్ అయినా నీ ప్రేమకు అది బానిస కాబట్టి వచ్చింది, తీసుకెళ్ళావు. మరి నీ ప్రేమకు బానిస అయినప్పుడు మరి నీళ్ళు ఎందుకు తాగట్లేదు? తాగలేదు. 7 దాకా వచ్చింది, మనం చెబితే తాగదండి, మనం వేస్తే తిందా అండి? ఇదే సామెత. సామెత కరెక్ట్ అయితే దాని పట్ల నీకున్న ప్రేమ ఫెయిల్ అయింది. అక్కడ 7 దాకా తీసుకెళ్ళాలా, దాని దప్పుకైతే నువ్వు దాపించాలా ఏంటి? అది తాగదా ఏంటి? అది తిందా? సామెతలోనే చెబుతున్నావు నేను ఫెయిలర్ క్యాండిడేట్ని అని. సామెత చెప్పినప్పుడు చెబుతున్నావు నేను ఫెయిలర్ క్యాండిడేట్ని. గుర్రాన్ని తీసుకెళ్ళటమే కాదు, దాన్ని ముంచి మరి నీళ్ళు తాపిస్తా. అది సామెత. తీసుకెళ్ళగా తాపించగలమండి. తాపించలేనప్పుడు ఫెయిల్ అయిపోయావు కదా. అందుకే యేసుక్రీస్తు వారు భౌతికంగా ఉన్నప్పుడు పక్కపక్కన ఉండేవాడేమో, ఎదురెదురుగా ఉండేవాడేమో, కానీ యేసుక్రీస్తు వారి మరణానంతరం ఆయన నేను నింపుకున్నా. నాలో ఉన్నాడు. ఇంతకుముందు బతుకున్నప్పుడు నా పక్కన ఉన్నాడేమో, నా ఎదురుకున్నాడేమో, అని ఇప్పుడు నాలో ఉన్నాడు. నిన్ను బాగు చేసింది ఆయనే, ఆయన నామమే బాగు చేసింది. బాబా ఆయన చూసారు అసలు ఎంత గొప్ప అని. నాలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పేతురు గారిలో ఉండటానికి పేతురు గారు తన బ్రతుకు కాలంలో, అంటే యేసుక్రీస్తు వారితో స్నేహ సంబంధంలో ఎంత గొప్పగా అంటే ఎలా ఉన్నారంటే 8 మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి దానిలో కూడా యేసుక్రీస్తు వారిని ఎలా వశపరుచుకోవాలో అన్న ఆలోచన సాగిన ఆయన. ప్రతిదీ ఆలోచిస్తే వీటన్నిటి కలిపి ఒక మంచి మాట చెప్తాను. పట్టుకున్నారు కదా, యేసుక్రీస్తు వారిని పట్టుకొచ్చారు. పిలాతు ముందు తీర్పు జరుగుతుంది.
పనికత్తులతో ఒకటి వచ్చింది, నువ్వు ఆ నజరేయుడు పక్కన ఉండలే అని అడిగింది. మరొక గుంపులో మరొకటి జరుగుతుంది, కాదురా బాబు మనుక్కు అనేవాడు బంధువు కూడా అంటాడు, కాదే కాదురా. అక్కడ అబద్ధం అనుకుంటున్నారా? అండ్ అబద్ధం ఆడాడనుకుంటున్నారా? యేసుక్రీస్తు అబద్ధం ఆడుతున్న పదం ఆడాడా పేతురు గారి విషయంలో? తెలియనందుకు అంతే. అది ముమ్మారు కోడి కుయ్యక మునుపు, 2 సార్లు కోడి కుయ్య మునుపు ముమ్మారు నన్ను ఎరగనందువు. అబద్ధం అన్న పదం బైబిల్లో ఉందా? పేతురు గారి విషయంలో యేసుక్రీస్తు వారు అబద్ధం ఆడతామని రాయబడి ఉందా? అబద్ధం అనేట్టుగా ఉంటుందా? ఎరగనంటానికి అబద్ధానికి చాలా తేడా ఉందండి. అది కూడా అబద్ధమేగా. నువ్వు అనుకుంటే ఎట్లా? ముమ్మారు 2 సార్లు కోడి కుయ్యక మునిపే ముమ్మారు ఎరగనందువు అన్నాడు. కానీ అబద్ధం కాదు కదా, అది అబద్ధం అని ఆయన చెప్పట్లేదు. మరి కాపరి ఎలా చెప్తున్నాడు? సంఘములో కాపరి ప్రసంగాల్లో పేతురు అబద్ధం ఆడాడండి, యాకోబు అంటే మోసగాడని, పేతురు అంటే అబద్ధికుడని ఎలా చెప్పగలుగుతున్నారండి ఈ మాటలన్నీ? మరి మీకు ఏం అర్థమవుతున్నా ఆయన? అసలు అది అబద్ధం కాదు. ఎరగనన్నాడంటే అవును ఎరగనన్నాడు. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు వారు లోపల ఉన్నారు, పేతురు గారు బయట ఉన్నారు, మంచి ఆలోచనలో ఉన్నారు. ఏం జరుగుతుందా పొంచి వస్తున్నారు. ఈ లోపల మొదలస్తపు మందంత మీద పడుతుంది అంటున్నాడు, జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అని లోపల ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా తన మాటలో మాట్లాడినప్పుడు నివ్వెరపోతాం మనం. అయితే అక్కడ ఏం జరిగిందో తెలీదు అన్నదానికి అబద్ధానికి కూడా తేడా తెలియకుండా ఎలా మనం బోధకులం అయ్యామండి ఈ రోజున. పైగా గర్వంగా చెప్పుకుంటాం, దేశ భాషలందు తెలుగు లెస్స. నీకేమాత్రం వచ్చు లెస్స? విపులీకరణ ఆలోచన నీకు ఉండాలి. ఒక పదాన్ని దేవుడు వాడుతున్నప్పుడు ఆ పదం వెనకాల దేవుడు ఆ సందర్భంలో అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, అదే సందర్భాన్ని తీసుకున్నటువంటి భక్తుడి జీవితంలో అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, 2 కలిపి చూస్తే కదా మనకు అర్థమయ్యేది. నీకేం కంటిన్యూగా రాయరు, బైబిల్ ఎప్పుడు కంటిన్యూగా రాయరండి. ఒక పదం ఎక్కడ రాస్తే ఆ పదం దగ్గర ఆగిపోయి వాక్యం చెప్తాడు, మరొక పదం ఎక్కడికి వెళ్తాడు. ఈ రెండింటి మధ్యనటువంటి ఆలోచన తీసుకురాగలిగితే కదా బైబిల్ చెప్పగలిగేది. నిజమే, యేసుక్రీస్తు అన్నారు అది అవును తెలియదన్నాడు, కానీ అబద్ధం కాదు. అది ఆయనకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఆయనేమో అక్కడ ఉన్నాడు, ఈయనేమో బయట ఉన్నాడు. పైగా అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, దానికి సపోర్ట్ వీళ్ళు వస్తున్నారు, ఇంకొకడేమో మరీ పూర్తి స్ట్రాంగ్ ఫిట్నెస్తో ఇంకొకటి వస్తున్నాడు. డిస్టర్బెన్స్లో కూడా వాక్యాన్ని పట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి పేతురు. పౌలు గారు కూడా పట్టుకున్నారు, ఆయన గురించి అది వచ్చిందిలే. కానీ ప్రజెంట్ ఈయన గురించి కదా, ఆయనకి డిస్టర్బెన్స్ ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు వాక్యాన్ని. కానీ ఇప్పుడు పేతురు గారు కాబట్టి డిస్టర్బెన్స్లో కూడా వాక్యాన్ని పరిపూర్ణంగా మైండ్ నిలిపి ఆలోచించి ప్రభువులో అనేక మందిని చేర్చటంలో ప్రయాణించినటువంటి వ్యక్తి పేతురు. అందుకే అగ్రజుడు అని పిలుచుకోవడానికి ఆస్కారం ఏర్పడిందంటే మీరు ఆలోచించాలి.